షార్ట్ కొట్టేటప్పుడు మనం షోల్డర్ టు షోల్డర్ అని చెప్పుకున్నాం, స్క్వేర్ కట్ అలా చెప్పుకున్నాము. హుక్ షాట్ కూడా షోల్డర్ టు షోల్డర్ అనమాట. కాకపోతే బాడీ ఏమో బౌలర్ వైపు టర్న్ అవుతుంది, అలాగే ఫుట్ ఏమో బౌలర్ వైపు టర్న్ అయ్యి నీ పైకి లేపుతూ మనం బంతిని షోల్డర్ టు షోల్డర్ కొడతాం అనమాట. ఇప్పుడు మనం ట్యాపింగ్ చేసాం, స్టెప్ 1 చేసాం, తర్వాత ఫస్ట్ షోల్డర్ మీదకి తీసుకెళ్ళిన తర్వాత నీ పై లేపి ఫుట్ని స్ట్రైట్గా బౌలర్ వైపు పెడతాం అనమాట. మన బాడీ కూడా తిన్నగా బౌలర్ వైపుని షోల్డర్ మీద బ్యాట్ పెట్టారు చూసారు. ఫస్ట్ షోల్డర్ మీద బ్యాట్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ షోల్డర్ మీద నుండి లెఫ్ట్ షోల్డర్ మీదకి వస్తుంది. బాడీ చూసారు స్ట్రైట్గా బ్యాట్స్మెన్ వైపు బౌలర్ వైపు ఉండాలి. ఈ విధంగా ఈ పొజిషన్ పెట్టుకొని మనం బంతి రాగానే ఫస్ట్ షోల్డర్ నుండి ఇప్పుడు సెకండ్ షోల్డర్కి మనం షాట్ కొడతాం అనమాట. ఇది కూడా స్క్వేర్ కట్ లాగే ఒకే హార్జెంటల్గా వస్తుంది. స్క్వేర్ కట్ షాట్ ఈ షాట్ ఒకలాగే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసారా, ఫస్ట్ షోల్డర్ నుండి సెకండ్ షోల్డర్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా నాక్స్ ప్రాక్టీస్ చేస్తే హుక్ షాట్ మీకు చాలా ఈజీగా వస్తుంది. హుక్ షాట్ ఎంత స్టైలిష్ అంటే బౌన్సర్ వేస్తే బాల్ ఎవరైతే బౌలర్ బౌన్సర్ వేస్తాడో ఆ బౌన్సర్ బాల్ మనం హుక్ షాట్ కొడతాం అన్నమాట.